హలో ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్లో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ప్రోమో గురించి మాట్లాడుకుందాం. అప్డేట్ ఏందో కూడా మాట్లాడుకుందాం. అప్డేట్ ఏం లేదు. యాంకర్ ప్రదీప్ వస్తున్నారని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఓంకార్ అన్నయ్య వస్తున్నారని చెప్పుకుంటున్నారు. మరి ఇద్దరు ఎవరు వస్తారనేది కూడా సస్పెన్స్. కొంతమంది అది, కొంతమంది ఇది అంటున్నారు. మరి ఇద్దరు వచ్చి ఎవరు వచ్చినా కానీ ఎంటర్టైన్మెంటే కాబట్టి అది. నెక్స్ట్ ప్రోమోలో కూడా 2 గేములు, పోటాపోటీ గేములు చూపిస్తున్నారు. వాటి గురించి మాట్లాడుకుందాం. నిన్న ఎపిసోడ్లో రాత్రి వీళ్ళు వచ్చారు కదా, మ్యూజిక్ ట్రూప్ వచ్చారు కదా. వాళ్ళు వచ్చినప్పుడు విష్ణుని బాగా పైకి రేపుతున్నట్టున్నారు. అబ్బాయి ఎందుకో మరి ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు రేపు బయటికి పంపించేస్తాం కదా అని ఏమన్నా తెగ చూపిస్తున్నారా ఏంది నాకు అర్థం కాలేదు. పాట ఆమె కోసం డెడికేషన్ చేసినట్టు పాట పాడారు. సరే పని, వాళ్ళ ఇష్టం వాళ్ళది. తర్వాత నిఖిల్ గురించి, విష్ణు గురించి మన షార్ట్ కూడా పెట్టాను. మాట్లాడుకోవచ్చు కానీ గేమ్ వైజ్గా ఎన్ని మాట్లాడుకున్నా ఎవరేమనుకోరు. బ్యాక్ బిచ్చింగ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు. అది ఫస్ట్ నుంచి ఉంటానే ఉంది, అది కొత్త విషయం ఏం కాదు. ఇక్కడ ఏమంటుందంటే విష్ణు, గౌతము బయట ఎక్కువ మాట్లాడుతుంటాడంట అని అంటే ఎవరో అని నిఖిల్ అంటే సోలో బాయ్ సొల్లు కబుర్లు అంటున్నారు బయట అంటుంది. బయట సొల్లు కబుర్లు అంటున్న సంగతి విష్ణుకి ఎలా తెలుసు? మరి బిగ్ బాస్ బయటికి వెళ్ళి గౌతమ్ గురించి ఏమనుకుంటున్నారో కనుక్కొని రమ్మని చెప్పారేమో. మరి కనుక్కొని వచ్చినట్టుంది. మరి సొల్లు కబుర్లు అంటున్నారంట గౌతమ్ మాటలన్నీ కూడా, హౌస్లో మాట్లాడే మాటలన్నీ కూడా. మరి ఇది కరెక్టా కాదా కామెంట్ చేయండి. తర్వాత ఆ మ్యూజిక్ ట్రూప్ వచ్చినప్పుడు గౌతమ్ని చాలా పొగిడారు. అసలు ఎట్లా పొగిడారంటే వాళ్ళు, గౌతమ్ సీజన్ 7కి సీజన్ 8కి చాలా మెచ్యూర్డ్ కనపడింది. 1 ఇయర్లో ఇంత మెచ్యూర్డ్ ఎలా వచ్చింది, నీ గేమ్ అయితే వెరీ గుడ్ అని అప్రిషియేట్ చేస్తూ ప్రౌడ్ ఆఫ్ యూ అని అంత పొగుడుతుంటే అసలు విష్ణు ఫేస్ రియాక్షన్ చూడాలి. అసలు ఎందుకు ఉంచారా బాబు విష్ణు హౌస్లో? నిఖిల్ పృథ్వీవాడ కోసం ఉంచారా అన్నట్టు అనిపించింది. గౌతమ్ను పొగిడితే ఇప్పుడే కాదు, నామినేషన్ టైంలో ఏమైనా మాట్లాడితే చెవులు మూసుకుంటుంది. తర్వాత ఫేస్ ఎక్స్ప్రెషన్ మారుస్తుంది. హౌస్లో కూడా తేజ వెళ్ళిపోతూ గౌతమ్ మా వాడు టాప్ 2 సార్, మీ హౌస్ మేట్ చెప్తున్నాను మా వాడిని దాటి రండి అని అంటే టక్కన నిఖిల్ వైపు చూస్తుంది. ఏంటో మరి ఫేస్ ఒకలాగా పెట్టి. నిన్న కూడా వాళ్ళు అన్ని మాటలు మాట్లాడుతుంటే రోహిణి కూడా పక్క నుండి ఐఎమ్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ అనగానే అవునా నవ్వుకున్నారు. నవ్వుకున్నాక అసలు ఎంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది, సీజన్ 7కి సీజన్ 8కి చాలా మారేవు, సూపర్ గేమ్ ఆడుతున్నావు అని పొగుడుతుంటే కనీసం ఆడియన్స్ వస్తారే వాళ్ళని నటిస్తున్నారు కానీ నిఖిల్ వాళ్ళు నవ్వుతున్నట్టు. మరి నటించడం అన్నా రాదా? ఫేస్ అయితే ఎంత కోపంగా, ఎంత కుళ్ళుతనంగా, ఎంత కక్షగా పెట్టిందో ఫేస్. లైవ్లో అయితే విపత్సంగా పెట్టింది ఫేస్. మరి గౌతమ్ అంటే మరి ఆమెకి ఎందుకు అంత అక్కసేందో అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. సరే ప్రోమో చూద్దాం. ప్రోమోలో అయితే చాలా బీపత్సంగా ఉంది. అసలు ఈ గేములు, ఈ రంగు పడిద్దనే గేమ్ అయితే పోయిన సీజన్లో ప్రశాంత్కి గౌతమ్కే పడింది ఇదే గేము, కెప్టెన్ అవటానికి. పడితే అసలు బీపత్సంగా ఆడారు. ప్రశాంత్ కానీ గౌతమ్ కానీ కాళ్ళతోటి వేసి లాక్ చేసేసారు. ప్రియాంక సంచాలక్, ప్రియాంక లాక్ తీ కాళ్ళు అలా పెట్టొద్దు తీ అని అరుస్తూనే ఉంది. తర్వాత తీశారు. ఎంత బీపత్సంగా ఆడారో అప్పటిదానికంటే ఇప్పుడు తక్కువే నా దృష్టిలో. ఎందుకంటే అప్పుడు పోరాడినట్టు ఇద్దరు ఎట్లా పోరాడారంటే గౌతమ్ కానీ ప్రశాంత్ కానీ చాలా వేరే లెవెల్ పోరాడారు. ఎట్లయినా పోయిన సీజన్లో గేములు కానీ వచ్చిన కంటెస్టెంట్స్ కానీ వేరే లెవెల్ అబ్బా. వాళ్ళు మళ్ళీ ఏ సీజన్కి రారు, అట్లా కుదిరిపోయారు. అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ సీజన్లో సెట్ అయినట్టుగా ఏ సీజన్లో లేరు, ఈ సీజన్ ముందు కూడా రారేమో, అంత బాగా సెట్ అయింది సీజన్ 8. అదే లెవెల్లో అంత రేంజ్లో కాకపోయినా ఇక్కడ ఆడారు చూడు, వేరే లెవెల్ ఆడారు. పోయిన సీజన్లో ప్రశాంత్ గౌతమ్ ఆడినందుకు అర్జున్ ఏమన్నాడంటే గౌతమ్ని, ఎందుకురా వదిలేసావు ప్రశాంత్ని, నేనైతే నా మడత పెట్టేవాడిని అన్నాడు. అంటే అర్జున్ అయితే ప్రశాంత్ని మడత పెట్టేవాడంట అని గౌతమ్తో అంటున్నాడు వచ్చి. మరి ఇప్పుడు మడత పెట్టాడు కదా గౌతమ్. అప్పుడు గేమ్ వేరు, అప్పుడున్న పర్సన్లు వేరు, ఇప్పుడు గుండా గేమ్ అయితే, ఇప్పుడు గేమ్ సేమ్ గేమ్ అయినా కానీ పర్సన్స్ వేరు కదా. నిఖిల్ గౌతమ్ వచ్చారు. ఇక్కడ ఇటువంటి గేముల్లో గౌతమ్ బాగా ఆడతాడు. నిఖిల్కి ఈ గేమ్ ఇంత హై లెవెల్లో గేమ్ అనేది మరి టఫ్ అనిపించినట్టుంది. పాపం ఆడలేకపోయాడు. పోరాడుతూ ఆటలో
అనుకోకుండా దెబ్బలు తగులుతుంటాయి, అనుకోకుండా పడుతుంటారు, లెగుస్తుంటారు, అన్నీ జరుగుతుంటాయి గేమ్లో. నిఖిల్ ఏమంటున్నాడు గేమ్లోకి వచ్చి, నన్ను కొట్టావు అని చిన్నపిల్లాడు అన్నట్టు అంటున్నాడు. నువ్వు నన్ను కొట్టావులా, నువ్వు నన్ను కట్టావులా అన్నట్టు నన్ను కొట్టావు అన్నాడు. ఈ చిన్నపిల్లలాగా ఉందబ్బా, అది చిన్నపిల్లాట, అది ఏమైనా కొడతానికి. సహజంగా నిఖిల్ ఫేస్ మీద రంగు ఉంది, గౌతమ్ ఫేస్ మీద రంగు ఉంది, ఇద్దరు పూసుకొని ఉంటారు. ఇది గేమే అలాంటిది, గేమే ఫిజికల్ అయ్యే గేమ్ అది. నువ్వు కొట్టడానికి ఆస్కారాలు ఉండవు. ఇప్పుడు రంగు పూసుకోవాలంటే గట్టిగా ఇలా పుయ్యాలి కదా, పుయ్యాలంటే ఆ పర్సన్ వెళ్తున్నప్పుడు ఈ పర్సన్ గట్టిగా తగులుద్ది కదా చెయ్యి. ఆ గేమే అలాంటిది అయినప్పుడు నువ్వు నన్ను కొత్తేవరా, ఎలా కొడతావరా అన్నట్టు మాట్లాడుతున్నట్టుంది. తర్వాత నీ గేమ్ ఆడడం తెలియదు అన్నాడు మన నిఖిల్ గౌతమ్ తోటి. గేమ్ ఆడడం తెలియదా? గేమ్ ఆడటం అంటే ఏంటి? మణికంఠని అక్కడ బ్యాటరీ టాస్క్లో ఇసిరేస్తే అంత రెక్కబోయి పడ్డాడు. పడ్డ వ్యక్తిని నేనే పడేసాను అన్నాడు, కానీ మణికంఠ సారీ చెప్పాల నిఖిల్ వెళ్ళి చెప్పలా. పడ్డవాడిని లేపను కూడా లేపల. బీమ్ బ్యాగ్ టాస్క్లో తేజ అని ఒక తోపు దోస్తే వెనకాలకు పడ్డాడు, తల వెళ్ళి నేలకు గుద్దుకుంది. చాలాసేపు తల పట్టుకొని కూర్చున్నాడు నిఖిల్. మరి అప్పుడు కూడా తేజ మరి అప్పుడు కూడా తేజని పైకి లేపి సరిదేసి సారీ చెప్పలేదు నిఖిల్. సారీ చెప్పే అలవాటు నిఖిల్కి లేనే లేదు, తన వల్ల దెబ్బలు తగిలినా కానీ. తర్వాత అమ్మాయిల్ని యష్మిని ప్రేరణని ఇసిరిసిరేసాడు. మరి అది గేమ్ ఆట ఎవరికి తెలుసు? ఇదా గేమ్ ఆడే విధానం? గేమ్ ఆట నీకు తెలియదు అన్నాడు, ఇంకేం తెలియాలి? అందరినేమో ఇసిరిసిరేస్తాడు ఈయనైతే, ఎదుటి వాళ్ళు ఏం అనకూడదు. అది గేమే అలాంటిది కదా అసలు. మరి పెట్టిన బిగ్ బాస్ని అనాలి, మమ్మల్ని కొడుతున్నాడు, ఇలాంటి గేమ్ ఎందుకు పెట్టాను బిగ్ బాస్ని అడగా నిఖిల్. మరి సెకండ్ ఏమన్నాడు, కావాలని కొడుతున్నావు అన్నాడు. కావాలని కొట్టేది ఎక్కడుంది అక్కడ? కావాలే కొట్టడానికి ఆస్కారం లేవు. ఇప్పుడు కావాలని కొడుతున్నాడంటే ఇప్పుడు తేజని పడేసాడు, అది కావాలని పడేసినట్ట నిఖిల్. మణికంఠని పడేసాడు, మణికంఠని బూతులు కూడా అన్నాడులే, మరి కావాలని పడేసినట్ట మణికంఠని. మరి ప్రేరణని యష్మి లాగి ఇసిరేసాడు, అది కావాలని ఇసిరేసాడా? ఒకవేళ నిఖిల్ అది కావాలని చేసి ఉంటే ఇప్పుడు గౌతమ్ కూడా కావాలని చేశాడని ఒప్పుకోవచ్చు మనం నిఖిల్ అనే దాన్ని బట్టి. మరి గేమ్లో భాగం అన్నాడు కదా, గేమ్లో భాగంగా లాగాను అన్నాడు కదా, గేమ్లో భాగంగా పడిపోయారు అన్నాడు కదా. మరి అలా అన్నప్పుడు ఇది గేమ్లో భాగం అని ఎందుకు అనుకోండి నిఖిల్? మరి ఒకవేళ నిఖిల్ చేసిందంతా కూడా కావాలని చేసినట్టు అని నిఖిల్ అని ఒప్పుకుంటే, గౌతమ్ చేసింది కూడా కావాలని చేసినట్టు మనం ఒప్పుకోవచ్చు. ఇది కదా మనం చేసేవన్నీ కూడా ఆలోచించుకోవాలి కదా. వేరే వాళ్ళు చేస్తేనేమో బూతు, ఇతను చేస్తేనేమో నీతి అన్నట్టు మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ కూర్చోబే అంటున్నాడు. ఇప్పుడు నామినేషన్ టైంలో హీట్ ఆఫ్ ది మూమెంట్లో కూర్చున్నందుకు చాలా రాధాంతం చేసి అవసరం అందరిని అడిగేసి నేన్నాడా చూడు డిస్రెస్పెక్ట్ చేశాడు, బూతులు మాట్లాడాడు, పెద్ద గరిచాడు, పెద్ద గెంతాడు, మరి అందరూ చెప్పాడు. మరి ఇప్పుడు ఇదేంటి? మరి వెంటనే తప్పైనందుకు గౌతమ్ సారీ చెప్పాడు, మళ్ళీ తిరిగి గౌతమ్ను మూసుకో అన్నాడు, సారీ చెప్పలేదు కదా, చెప్పలేదు. మరి ఇప్పుడు కూర్చో బే అంటున్నాడు. మరి బే అనేదానికి మరి సారీ చెప్పాడా? చెప్పడు. సారీ చెప్పి అలవాటు లేనే లేదు. మరి ఇతనాన్ని వచ్చా? ఇదేంటి మరి? ఇది బూతు కదా. అంటే ఎదుటోళ్ళని ఏమైనా అనేస్తాడు, వాళ్ళని మాత్రం ఎవరు అనకూడదు. ఈ సీజన్లో ఇప్పుడు 5 వారాలు ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఏమన్నారంటే అబ్బో నిఖిల్ తోపు తురుము బాగా ఆడతారు అన్నాడు. సరే గేమ్ పరంగా అయితే నిఖిల్ని ఏమన్నా చాలా బాగా ఆడతాడు. అట్లయితే ఆటల్లో మాత్రం నిఖిల్ కొట్టినోళ్ళు లేరు, బాగా ఆడతారు. 5 వారాలు బాగా ఆడాడు, అంత టఫ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు గౌతమ్ వచ్చి మంచి టఫ్ ఇచ్చినప్పటికీ వాళ్ళకి ఎక్కడ కావాలి అక్కడ కాలుతుంది. ఎందుకంటే టఫ్ కాంపిటీషన్ లేదురా బాబు, నేనే విన్నర్ అన్నట్టు డిసైడ్ అయిపోయారు వాళ్ళందరూ. ఇప్పుడు గౌతమ్ వచ్చేటప్పటికి పోటీ వచ్చేస్తున్నాడు. వీడు టాప్ 5లోనేమో బయట నుంచి వచ్చిన పేరెంట్స్ పెట్టేసారు పైన, వైల్డ్ కార్డ్ నుంచి వచ్చినోడిని. తర్వాత ఇప్పుడు కూడా గేమ్ బాగా ఆడుతున్నాడు. తర్వాత ఎవరు వచ్చినా గౌతమ్ని పొగుడుతున్నారు. మొన్న అఖిల్ అంతే పొగిడారు, శ్రీముఖి అంతే పొగిడింది. నిన్న వచ్చిన మ్యూజిక్ ట్రూప్ అయితే ఆకాశానికి నేలకున్నంత తేడా ఉంది. నీ గేము ఇంప్రూవ్మెంటు పోయిన సీజన్కి ఈ సీజన్కి అన్ని అప్రిషియేట్ చేయటం, ఇవన్నీ వాళ్ళు భరించలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఆ తట్టుకోలేని దాంట్లోనే వారం లేనితనం, ఇవన్నీ కూడా అక్కసులు ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. తట్టుకోలేకపోవటమే, వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ చూడాలి. ఆ మాటలో ఎవరైనా గౌతమ్ పొగిడినప్పుడు ఫేస్ ఫీలింగ్లు వెంటనే మారిపోతాయి. ఆర్టిఫిషియల్ నవ్వేమో నిఖిల్కి ఇంతకుముందు ఉన్న వాళ్ళకి వచ్చేది, ఇప్పుడు ఓపెన్గా ఆ ఎక్స్ప్రెషన్స్ మొత్తం ఫేస్లో కనిపించేస్తుంది, విష్ణు ఫేస్లో వాళ్ళవన్నీ కూడా. అట్లా వారలేనితనమే అది. ఇప్పుడు ఆ గేమ్లో పోటాపోటీ అన్నట్టు పోటాపోటీ ఆడాలి, ఆ గేమ్ అలాంటిది కాబట్టి అలా ఆడాలి. కానీ
ఏదో గేమ్ ఆడలేక వేసినట్టుగా సరే కాలు పట్టుకొని లాగేసాడు కదా గౌతమ్, మరి గౌతమ్ అనొచ్చు కదా నన్ను కాలు పట్టుకొని లాగేవు, నన్ను కాలు పట్టుకొని లాగేవని. నువ్వు నన్ను కాలు పట్టుకు లావేలా అందుకే నేను కొట్టానులా అన్నట్టు ఉంది ఇప్పుడు. అటు కాదు కదా, కాలు పట్టుకుని అయితే లాగొచ్చు. నువ్వు కావాలని కొట్టేమంటాడు, కావాలని కొట్టడానికి ఇక్కడ ఆస్కారం ఎక్కడ ఉంటుంది? అది గేమే అలాంటిది. ఎంటబడి పూసుకోవాలి, పడుకో, అది అవ్వకుండా రంగు అవ్వకుండా చూసుకోవాలంటే కింద మీద పడాలి, ఫిజికల్ అవ్వాలి, అయితేనే అది గేమ్ అది. మరి అందుకే కదా ఇద్దరు పోటా పోటీకి పెట్టింది. ఫస్ట్ గేమ్ ముగ్గురున్నారు కాబట్టి గోల్డెన్ టికెట్ గెలుచుకున్నారు. రోహిణి, నిఖిల్, గౌతమ్ ముగ్గురున్నారు కాబట్టి ఫస్ట్ గేమ్ ఇసుక కేకులో తయారు చేసి పైన 8 పెట్టి ఇసుక కట్ చేస్తూ ఉంటే 8 ఎవరు కట్ చేసినట్టు పడితే వాళ్ళు అవుట్. దాంట్లో రోహిణి అవుట్ అయినట్టుంది. మిగిలిన ఇద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికి మరి ఇద్దరు కొంచెం బలంగా వాళ్ళు, ఇద్దరు జెంట్సే కాబట్టి ఆ గేమ్ పెట్టాలి కదా. మరి ఆ గేమ్లో మరి తన కాలు తగ్గుతుంది, చేయి తగ్గుతుంది, కింద పడతారు, పైకి లెగుస్తారు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి నిఖిల్ తొందరపడి మాట్లాడటం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇక్కడ గౌతమ్ వెళ్ళి బే ఎవరినంటున్నా బే అని మొన్న ఏదంటే నువ్వు తెగ మాట్లాడేవి కదా, ఇప్పుడు బే అన్నావు ఏంటంటే పొరా అంటున్నాడు. పొరా నువ్వు కావాలని కొడతావు, కావాలని చేస్తావు అంటున్నాడు. కావాలని ఎడ చేస్తారు గేముల్లో, అది కరెక్ట్ కాదు కదా. సంచాలకుగా ప్రేరణ ఉంది, గౌతమ్ నోరు వేయమంటుంది. అంటే గొడవ ఎందుకులే ఆగని అంటుందేమో, మరి ఎందుకంటుందో లైవ్లో చూడాలి. ఆగంటుంది. గౌతమ్ ఇది పర్సనల్, అంటే కావాలనే నువ్వు కొడతావు అనేది పర్సనలే కదా, మరి కావాలని అన్నట్టే కదా, అది బయటకు ఎట్లా వెళ్తుంది అది. అందుకని నా పర్సనల్ ఇది నువ్వు ఆగని ప్రేరణ నడుస్తున్నాడు. మరి అది ఇంకెంత ఎట్లా జరుగుద్ది అనేది మనకి ఎపిసోడ్లో అయితే ఒక 2-3 నిమిషాలు చూపిస్తాడేమో. లైవ్లో చూడాలి ఇది ఎంత జరిగింది ఏందనేది కూడా క్లియర్గా. అది ఎపిసోడ్ లైవ్లో చూసిన తర్వాత క్లియర్గా మనం వీడియో చేసుకుంది ఏది జరిగింది అనేది కూడా. ఇప్పటి వరకు అయితే ఈ ఇద్దరు ఆటల్లో నిఖిల్ గౌతమ్లో ఎవరు తప్పు ఎవరు రైట్, ఎవరు రాంగ్ ఎవరు రైట్ అనేది నాకు కామెంట్ చేయండి. ఎవరు బాగా ఆడారో కూడా కామెంట్ చేయండి. ఇద్దరు బాగా ఆడారు, నిజంగా చెప్పుకోవాలి, ఇద్దరు బాగా ఆడారు. మరి మాటల్లోనే తేడాలు కనిపిస్తున్నాయి. ఎవరు రాంగ్ రైట్ అనేది కూడా మీరు కామెంట్ చేయండి. ఓకే, ఓటింగ్లో కూడా డేంజర్ జోన్లో నవీల్, రోహిణి, విష్ణు ఉన్నారు. మరి వీళ్ళు ముగ్గురులో ఎవరు వెళ్తారో ఎవరు ఉంటారనేది వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళ ముగ్గురు ఫ్యాన్స్ ఎవరు ఓట్లు వేసుకొని నిలబెట్టుకోండి. మరి డేంజర్ జోన్లో ఉండక బాధపడద్దు, ఎవరు రిలాక్స్ అవ్వద్దు, ఓటు వేసుకోండి. ఈరోజుతో లాస్ట్ కాబట్టి నైట్ 12 గంటల వరకు ఓటేసి మీ ఇష్టమైన కంటెస్టెంట్ని కాపాడుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.